యూనివర్సిటీలోకి ఎంటర్ అవగానే లెఫ్ట్లో మనకు కనబడేది ఇది సెంట్రల్ బిల్డింగ్ అంటారు. ఈ సెంట్రల్ బిల్డింగ్లో కంప్లీట్గా యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్క లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క మెయిన్ డీన్స్ కానీ స్కూల్ డైరెక్టర్స్ కానీ అందరూ ఈ బిల్డింగ్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డైనామ్ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలోకి వెళ్తున్నాం లోపలికి. ఒకసారి వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా చూద్దాం రండి. ఇక్కడ లైబ్రరీ అనేది చాలా స్పేషియస్గా ఉంది. ప్లస్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా చూడండి ఎంతమంది వచ్చి ఇక్కడ అంటే లీజర్ టైంలో వచ్చి చదువుకుంటున్నారు. ప్లస్ ఇక్కడ ఉన్న బుక్స్ కానీ ఏదైనా కూడా అన్నీ అంటే హైలీ అప్డేటెడ్ సిరీస్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అటు వచ్చేసరికి కంప్లీట్గా మనకి కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు అక్కడ చూడొచ్చు కంప్యూటర్స్ అన్నీ కూడా. సో ఎప్పుడైనా కూడా మీరు క్లాస్ టు క్లాస్ ఎప్పుడైతే మీకు గ్యాప్ అంటే టైం ఉంటుందో ఆ టైంలో మీరు వచ్చి ఈ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైబ్రరీలో ఉన్న మనం బుక్ రెంటల్ ఏరియా దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా రెంటల్ పరంగా మనం తీసుకొని మనం యూస్ చేసుకొని ఒక 2 days ఆర్ 1 week మొత్తం కంప్లీట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం సబ్మిట్ చేస్తాం. మన కంప్లీట్ లాట్ ఆఫ్ అన్ని టెక్స్ట్ బుక్స్ లైక్ ఆథర్ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నిటికి సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం డైనామ్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్కి వచ్చాం అనమాట. సో ఈ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఎలా ఉంది, మొత్తం కంప్లీట్గా ఇప్పుడు చూద్దాం రండి. అనాటమీ ల్యాబ్లో మీకు కంప్లీట్గా ఇక్కడ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మీకు కనబడుతూ ఉంది. ఇది మన బాడీస్ ఎట్లా ఉంది. ఫస్ట్ ఇయర్ అనాటమీలో మనం ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ల్యాబ్స్కి వచ్చి నేర్చుకుంటూ ఉంటారనమాట. సో కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఇంకా బాగా ఎక్విప్మెంట్ని ఆల్మోస్ట్ 3 to 4 times దీని మీద ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ఇండియన్ స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి. సో కంప్లీట్గా ఏంటంటే యూనివర్సిటీ మెయిన్ స్టూడెంట్ ఓరియంటెడ్గా ఉంటుందన్నమాట. అంటే స్టూడెంట్కి ఏం కావాలి కంప్లీట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదేంటంటే కంప్లీట్గా వీళ్ళకి సిలికాన్ బాడీ ఇది. సో సిలికాన్ బాడీలో ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అంటే హ్యాండ్స్ ఆన్ క్లినికల్స్ ఉండాలి కాబట్టి ఇట్లాంటి బాడీస్ మీద అంటే ఫస్ట్ ఇయర్ వరకు ఉంటుందన్నమాట. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నుంచి కంప్లీట్గా వీళ్ళు ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళి పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రియల్ కెడావర్స్ కూడా యూనివర్సిటీలో ఉన్నాయి, మేము చూసాము. సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్కి మంచి క్లినికల్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. వెంటిలేటర్ టైప్స్లో మనకి ఏంటంటే మొత్తం కంప్లీట్గా నేర్చుకోవడానికి ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం వెనకాల ఉన్న బిల్డింగ్ చూసారు కదండి, అదేంటంటే కంప్లీట్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం కడుతున్న బిల్డింగ్ అనమాట. అంటే మన స్టూడెంట్స్ డైనామ్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ అందరూ కూడా హాస్టల్స్కి ఆ బిల్డింగ్ కడుతున్నారు. చాలా విత్ 5 star ఫెసిలిటీస్తో బిల్డింగ్ అది బిల్డ్ అవుతూ ఉంది. సో రేపు మోస్ట్లీ మన స్టూడెంట్స్ మే ఇంటేక్ కల్లా స్టూడెంట్స్ అక్కడ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా అది 18 floors బిల్డింగ్, అన్ని ఫెసిలిటీస్ విత్ ఎయిర్ కాన్ కానీ తర్వాత హీటర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ కంప్లీట్ ఫెసిలిటీస్తో ఉన్నాయన్నమాట. సో చాలా స్టూడెంట్స్ హ్యాపీగా సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఇక్కడ వెనకాల ఉన్న బిల్డింగ్ ఏంటంటే కంప్లీట్ స్టార్టప్ బిల్డింగ్ అనమాట. సో ఈ స్టార్టప్ బిల్డింగ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ కోసం అది ఉన్న బిల్డింగ్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడ చూసిన అనాటమీ ల్యాబ్స్ కానీ వాటిని కానీ కంప్లీట్గా ఇక్కడికి కూడా ఈ బిల్డింగ్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున మన ఇండియన్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా ఈ బిల్డింగ్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్. సో మన స్టూడెంట్స్కి మంచి లైక్ క్లాస్ రూమ్స్ కానీ ఏదైనా కూడా అంత టాప్ నాచ్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటనేది. సో ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం కంప్లీట్గా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇదేంటంటే లాబీ ఏరియాలో స్టూడెంట్స్కి ఏంటంటే ఇదంతా కంప్లీట్ ఆర్కిటెక్చర్ వైజ్ కానీ అంటే యూనివర్సిటీ అట్రాక్షన్స్ కోసం ఇక్కడ చాలా ఆర్టికల్స్ పెట్టున్నాయి. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కల్చర్కి అలవాటు పడి ఎంబైబ్ అయిపోయి
లోకల్ స్టూడెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. లోకల్ వియత్నమీస్ పీపుల్ కానీ లోకల్ స్టూడెంట్స్ కానీ ఎవ్రీథింగ్. సో మన స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా మింగిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లోకల్ స్టూడెంట్స్తో. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసరికి యూనివర్సిటీ లోపల ఉన్న ఇక్కడ మిలిటరీ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ మిలిటరీ గ్రౌండ్ అంటే ఏంటంటే సేమ్ మనకి ఇండియాలో ఎన్సీసీ ఎలాగైతే ఉంటుందో ఖచ్చితంగా వియత్నాంలో కూడా ప్రతి యూనివర్సిటీ లోపల వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది, మిలిటరీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే డిసిప్లైన్ ఉండటానికి కానీ లేకపోతే అంటే గుడ్ మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి కానీ ఇది ఖచ్చితంగా ఈ కోర్సెస్ అనేది స్టూడెంట్స్కి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మనం వెనకాల చూస్తుంది పెద్ద స్పేషియస్ ప్లే గ్రౌండ్ అనమాట. ఇది కంప్లీట్ యూనివర్సిటీ లోపలే ఉంటుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ లేదంటే సాటర్డే సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా వచ్చి ఈ ప్లే గ్రౌండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఎంత పెద్దగా ఉందో ప్లే గ్రౌండ్. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే మనకి బాస్కెట్బాల్, తర్వాత ఫుట్బాల్, ఇంకా నాకు తెలిసి ఇండియన్స్ వచ్చిన తర్వాత క్రికెట్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇక్కడ చూస్తే మీరు గార్డెన్ కూడా విత్ గ్రాస్తో వేసి ఉంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే అన్ని రకాలైన ఆపర్చునిటీస్ అనేవి ఈ యూనివర్సిటీలో 100% దే కెన్ ఫుల్ఫిల్ దర్ డ్రీమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మన టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. ఇది కూడా యూస్ చేసుకొని మన స్టూడెంట్స్ హ్యాపీగా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కూడా ఈ టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో క్యాంపస్. ఇది 100% ఆల్మోస్ట్ 40% గ్రీన్ క్యాంపస్ అనమాట. యాక్చువల్ డైనామ్ యూనివర్సిటీ యాక్చువల్గా ఇక్కడ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చిన అవార్డు ఏంటంటే 40% గ్రీన్ క్యాంపస్. సో చాలా స్పేషియస్గా హ్యాపీగా స్టూడెంట్ యూనివర్సిటీలో లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ హాస్పిటల్ వచ్చేసరికి ఎంట్రన్స్లో ఎట్లా ఉంటుంది, హాంగ్ నాక్ హాస్పిటల్. హాస్పిటల్ వచ్చేసరికి అంటే హనాయ్ సిటీలోనే టాప్ నాచ్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే ఏంటంటే టాప్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ విజిటింగ్ డాక్టర్స్గా వచ్చి వర్క్ చేస్తున్నారు అనమాట. ఇంకొకటి యాక్చువల్గా ఈవెన్ యుఎస్ యూకే నుంచి కూడా కొంతమంది డాక్టర్స్ విజిటింగ్ డాక్టర్స్కి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు మన ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నారు. ప్లస్ స్టూడెంట్స్కి కూడా చాలా క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వచ్చి ఇక్కడ విజిట్ వస్తున్నారు కాబట్టి మంచిగా నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. హలో అండి, ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అది ఏంటంటే డైనామ్ యూనివర్సిటీకి వన్ ఆఫ్ ది అఫిలియేటెడ్ హాస్పిటల్ అనమాట. అది వచ్చేసరికి మన ఫ్యూన్ డాంగ్ హాస్పిటల్ అంటారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ హనాయ్. ఇంకోటి ఏంటంటే డైనామ్ యూనివర్సిటీ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అనమాట. ఇప్పుడే మనం చూసిన ఫ్యూన్ డాంగ్ హాస్పిటల్ చూసాం కదా, దానికి ఓన్గా విత్ ఇన్ ది హాస్పిటల్ ప్రెమిసెస్లోనే మనకి నర్సింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలేజ్ ఉంది. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నంతా కూడా నర్సింగ్ కాలేజ్ అనమాట. సో ఎవరైతే ఇక్కడ నర్సెస్ ట్రైన్ అవుతారో వీళ్ళే వాళ్ళ ఓన్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ ఓన్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్కి చాలా నియర్ బైగా వాళ్ళు రోజు ఇప్పుడు చదివే టైంలో కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం కంప్లీట్గా జరుగుతుంది. సో చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి నర్సింగ్ కాలేజ్.